అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. పిఎం ఉషా ప్రాజెక్టులో భాగంగా కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. మరి నా పరిశోధనకు మహాభారతం నుంచి సభాపర్వం, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం 3 పర్వాలను నేను తీసుకోవడం జరిగింది. మరి నేను ఈ పరిశోధనలో చాలా విషయాలు నేను తెలుసుకోవడమే కాకుండా నేటి తరానికి ఈ విషయాలు ఎలాగైనా సరే చేరవేయాలనేటటువంటి ఒక సంకల్పంతో తిరుపతిలో ఉండేటటువంటి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి కొంతమంది పండితులతో, ఆచార్యులతో, అధ్యాపకులతో, న్యాయవాదులతో, అవధానులతో, ఇలా పురాణ ప్రవచనకారులతో చాలామందితో నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. అది ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ముఖ్యంగా యువతను ఉద్దేశించి, యువతలోకి ఈ విషయాలు ఎలాగైనా సరే వెళ్ళాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పానికి నేను పూనుకోవడం జరిగింది. మరి ఈ అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఈ జ్ఞాన యజ్ఞానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా విశ్వవిద్యాలయం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈరోజు మన ముందు పెద్దలు, ఫార్మసిస్ట్, ఇక్కడ ఇండియాలో తను ఫార్మసీ చేసి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో అక్కడ ఫార్మసిస్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, విలువలు భారతదేశం యొక్క విలువలని అలాగే పుణికిపుచ్చుకున్నటువంటి వారు, ఇక్కడుండేటువంటి ఈ మన పవిత్ర గ్రంథాలుగా భావిస్తున్నటువంటి మహాభారతం, రామాయణం, భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలను వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా అవన్నీ మర్చిపోకుండా అక్కడుండేటటువంటి వాళ్లకు వీకెండ్స్లో వాళ్ళు అక్కడ చెప్పడము, సంస్కృత తెలుగు సాహిత్యాల మీద అభిమానంతో అక్కడుండేటటువంటి పిల్లలకు అవన్నీ బోధించడం జరుగుతూ ఉంది. వారు ఇప్పుడు ఇక్కడికి మన భారతదేశానికి రావడం జరిగింది, అక్కడి నుంచి అమెరికా నుంచి కొన్ని వ్యక్తిగత పనుల వల్ల. అలాంటి గొప్ప వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలని నేను సేకరిద్దామని అనుకుంటూ ఈరోజు వాళ్ళని కలుస్తున్నాను. వారి పేరు గౌరవనీయులు, పూజ్యులు రుద్రరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు. వారిని ఈరోజు మనం కలుస్తున్నాము. ఈ కార్యక్రమానికి వారిని సాదరంగా ఆహ్వానిద్దాము. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం రాజు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం రాజు గారు. ఇప్పుడు నేను తలపెట్టినటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో మిమ్మల్ని కూడా ఒక వ్యక్తిగా ఈ కార్యక్రమంలో మీరు ఉంటే బాగుంటుంది అని నేను అనుకోవడం జరిగింది. అంటే మీ సాహిత్యం మీద మీకున్నటువంటి ఆ పట్టు కావచ్చు, అందులో ఉండేటటువంటి విలువలు కావచ్చు, మీరు అవలంబిస్తున్నటువంటి విలువలు కావచ్చు, ఆ రోజుల్లో మనకి రాసినటువంటి గొప్ప వాళ్ళు కవులందరూ కూడా ఇంత మంచి కావ్యాలని రాసి వెళ్ళారు వాళ్ళు. అవన్నీ ఈరోజు మనం చదువుకుంటున్నాము, అందులో ఉండేటటువంటి విలువల్ని మర్చిపోకుండా ఉన్నాం. అదే రాబోయే తరాల వాళ్ళకు కూడా ఆ విలువల్ని కొన్ని చేరవేస్తే బాగుంటుంది అనేటటువంటిదే నా ఉద్దేశము. అందుకని మిమ్మల్ని కూడా ఒక పాత్రధారిని చేసుకోవాల్సి వచ్చింది మేము ఈ ప్రాజెక్ట్లో. సో మిమ్మల్ని మరీ సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి మహాభారతం గురించి ఒక 4 మాటలు చెప్తే మీరు ముందు, దాని తర్వాత నేను మిమ్మల్ని అడిగి కొన్ని సందేహాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, వాటిలోకి వెళ్దాం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మ. మీ సంకల్పానికి చాలా జోహార్లు. మంచి పని చేస్తున్నారు. నాకు సాహిత్యంతో అంత పట్టు, అందులో అనుభవం లేకపోయినా కూడా సాహిత్యాన్ని అనుభవించడానికి, ఆస్వాదించడానికి మాత్రం నాకు రుచి ఉంది. దీంతోనే నేను ఇంతకాలం భారతం కానీ, రామాయణం కానీ, ఎక్కడ సాహిత్య ఉపన్యాసాలు కానీ, ఏది కానీ చాలా ఇష్టంతో చూస్తూ ఉంటాను, కలుస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కాబట్టి నన్ను కూడా ఒక వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా, అందుకోసం మీరు నన్ను గుర్తించడం అది నా అదృష్టం అనుకుంటాను. కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. మహాభారతం నాకు తెలిసి, మహాభారతం కానీ, రామాయణం ఇలాంటి ఇతిహాసాలు మిగతా వేరే సివిలైజేషన్స్లో, పురాతనంగా చాలా గొప్ప సివిలైజేషన్స్లో ప్రపంచంలో ఉన్నాయి. అందులో మన ఈ సంస్కృతికి చెందిన ఈ మంచి పుస్తకాలు కానీ, ఈ నాలెడ్జ్ కానీ సరితో వేరే ఏ సివిలైజేషన్లో ఉండే బుక్లు కానీ
సరితూగవని నా అభిప్రాయం. అది అందరూ ఈవెన్ వెస్ట్రన్ సొసైటీలో ఉండే చాలా వేదాంతులే కాకుండా విద్యావంతులు కానీ ఇప్పుడు కూడా మోడర్న్ ఏజ్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా వరకు అభినందిస్తున్నారు. ఇందువల్ల మన దేశానికి మాత్రం, మన దేశ పౌరులకు మాత్రమే కాదు, ప్రపంచం మానవాళికి మొత్తానికి కూడా సందేశాలు ఇవ్వగలిగినంత విశేషమైన విజ్ఞానం మన పురాణాల్లో, ఎస్పెషలీ మహాభారతంలో సాంఘికంగా రాజ్యాంగికంగా జరగాల్సిన అన్ని విధాల్లో అన్ని నీతులు, అన్ని న్యాయశాస్త్రాలు, అర్థాలు ఉండే అంత విలువైన సందేశాలు ఈ మహాభారతంలో ఉన్నాయనేసి చాలా వరకు నమ్ముతారు. అది నా గట్టి నమ్మకం కూడా. అయితే ఇక్కడ ఇప్పుడు అసలు విషయంకి వస్తే, నేను సభాపర్వము, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం తీసుకున్నాను. సభాపర్వంలో ఏం జరిగిందనేది భారతం మీద అవగాహన ఉండే వాళ్ళకి తెలుసు. అంటే అక్కడ ఒక మయసభ కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి ద్యూత సభ కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి విషయాల వల్ల, ఆ సంఘటనల వల్ల మనకు కురుక్షేత్ర సంగ్రామం జరిగిందనే విషయం మనకు తెలుసు. అయితే కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది, యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవులు ఓడిపోయారు, చనిపోయారు. పాండవులకు రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఆ సింహాసనాన్ని ధర్మరాజు అధిష్ఠించాలి. అయితే ఆయన, నాకొద్దు ఈ సింహాసనము, ఇంతమంది చనిపోయిన తర్వాత ఆ రక్తంతో కూడుకున్నటువంటి ఈ సామ్రాజ్యం నాకు వద్దు అని చెప్పిన సందర్భంలో శ్రీకృష్ణుడు భీష్మ పితామహ దగ్గరికి తీసుకెళ్తాడు. అన్ని రాజనీతిజ్ఞుడు అతను. ఆయన చెప్తే కానీ నీకు అంటే నీ మనసు మారదు, కాబట్టి అక్కడికి వెళ్దామని చెప్పి అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మ పితామహ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ భీష్ముడు అన్నీ వివరిస్తాడు ధర్మరాజుకి. రాజ్యం వద్దని చెప్పకూడదు, ఇప్పుడు నీ బాధ్యత రాజ్యాన్ని పరిపాలన చేసే బాధ్యత అని అక్కడ చెప్పేటప్పుడు ఆయన ఉదాహరణలుగా చాలా కథలు చెప్తాడు. శాంతి పర్వంలో ఎన్ని కథలు చెప్పినా, ఏం చెప్పినా అక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాజు ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి, ఇలాంటివన్నీ బోల్డ్ అన్ని విషయాలు చెప్తాడు ఆయన శాంతి పర్వం. దానికి అనుబంధంగా వచ్చినటువంటిదే ఆనుశాసనిక పర్వం. ఇక్కడ దండం గురించి చెప్తాడు, అంటే మనిషి ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలి. అక్కడ ఆనుశాసనిక పర్వంలో ఆ శాంతి ఎలా ఉండాలి నీకు లోపల, అంటే దయ ఏ విధంగా ఉండాలి, మనిషి యోగ ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి, ఇలాంటివన్నీ విషయాలు కూడా అక్కడ చెప్తాడు. ఇప్పుడు ఈ రెండింటినీ బేస్ చేసుకొని నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మంచిది. ఇప్పుడు ఇక్కడ ముందుగా మనం శాంతిపరంలో చూసామంటే ఆయన, అంటే ధర్మరాజు భీష్ముని అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చేటటువంటి సమాధానాలు ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాము. అవి ఈ సమాజంకి ఎట్లా అనే విషయం మనం ఇప్పుడు చూడాలి. అయితే ముందుగా శాంతి పర్వంలో ఆపద్ధర్మం అనేటటువంటిది ఒకటి ఉంది. అది ఈయన అడుగుతాడు, ఆయన చెప్తాడు. మరి నేటి రాజ్యాంగంలో ఇది ఎమర్జెన్సీ లా అంటున్నాం కదా, దానికి ఏ విధంగా ఇది సరిపోతుందంటారు? సమన్వయం. రాజ్యాంగం కానీ రాజ్య పరిపాలన కానీ ఎన్నో అవకతవకలు, అత్యవసరాలు ఊహించని విధంగా జరుగుతాయమ్మా. ఊహించిన విధంగా కాలంలో వస్తాయి. అది రాజ్యం పరిపాలించే ప్రభువులకి ఎప్పుడూ పరీక్ష అవుతుంది. అటువంటప్పుడు తనకు కావలసిన అన్ని పరికరాలు ఆయన చేతిలో ఉండాలి, అన్ని విధాలు దాన్ని ఉపయోగించేటట్టుగా. అందువల్ల ఎమర్జెన్సీ పెట్టడం, పౌర హక్కులు తాత్కాలికంగా ఆపడం కానీ తగ్గించడం కానీ అది తప్పేం కాదు. కానీ అవసరాన్ని బట్టి తన కోసం, తన పరిపాలన లేదు, తన ప్రభుత్వం కానీ తన వంశ పరిపాలన కానీ వాటి కోసం అని చెప్పేసి
ఈ అత్యవసర పరిపాలన కానీ అత్యవసర చట్టాలు కానీ అది ఉపయోగించకుండా ప్రజల శ్రేయస్సు కొరకు అప్పుడు ఉండే ఒకవేళ పరాయి దేశాల నుండి ఉండే ఉపద్రవాలను ఎదుర్కోవడానికి అటువంటి వాటికి ప్రజలందరినీ ఒక దాటిపై నిలబెట్టడానికి ఇటువంటి ఉపయోగించడం ధర్మం, అది మంచిది కూడా, అసలు శ్రేయస్కరం, దేశానికి అవసరం కూడా అది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి వాటి కోసమే పోట్లాడుతా చాలా గందరగోళం చేసే సమయంలో ఇవి కూడా సరే. కానీ అత్యవసర పరిస్థితుల్లో మనం ఇటువంటి సమయాన్ని వృధా చేసుకునేదానికి రాజు అంగీకరించకూడదు. ఇటువంటప్పుడు మొత్తం సమాజం మొత్తం కూడా ఒక దాటిపైన వచ్చి శత్రువులను ఎదుర్కోవడం కానీ అవసరమైనటి, ఇప్పుడు శత్రువులే కాదు, ఎకనామిక్ ఆర్థిక పరిస్థితులు కూడా మారచ్చు. లేదు అదేంటి మనకు వాతావరణం, ఇప్పుడు భూకంపాలు ఇట్లాంటివి వచ్చి కూడా ఇదవచ్చు. అటువంటి అవసర పరిస్థితుల్లో కూడా అందరినీ ఒక దాటిపైన నిలబెట్టి ముందుకు నడవడం అనేది రాజు యొక్క అది ముఖ్యమైన అది ఉద్దేశం చేయాల్సింది. అటువంటప్పుడు ఈ చట్టాలు ఉండడం, అవి ఉపయోగించుకోవడం తప్పే లేదు. కానీ వాటి ద్వారా స్వలాభానికి, వాళ్ళ వంశానికి వాటికేదో ఉపయోగపడేట్టుగా ఉపయోగించుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. అందువల్ల ఈ రోజైనా వస్తుంది. మహాభారతంలో చెప్పిన ప్రతి ఒక్క దారి, ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఎప్పటికీ మానవాళికి అనుసంధానంగానే వాళ్లకు శ్రేయస్సు కోసమే అలవాటు చేసుకున్నోటి వాళ్ళు చేసిన చట్టాలమ్మ అవి ఈ రోజుకి కూడా రెలవెంట్గా ఉన్నాయి. అందువల్లనే పాశ్చాత్య దేశాల్లో ఉండే శాస్త్రజ్ఞులు కానీ ఇది తర్కశాస్త్రజ్ఞులు కానీ అవి చూస్తే చాలా బాగున్నాయి. ఇది న్యాచురల్గా, ఇట్స్ నాట్ ఒక మతం అని రిలీజియన్ అనేది కాదు, సంఘానికి కావలసిన పద్ధతులు అనేది, కాబట్టి తప్పేం లేదు వాటిల్లో. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా వింటాం ఈ మాట ఏంటంటే, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని అంటాం. అంటే ఎక్కువ ఆకలి ఉన్నప్పుడు ఎంత గొప్పవాడైనా సరే ఆ సమయంలో ఏదైనా పెడితే ఆకలితో ఉన్నప్పుడు తినేస్తాడు, ఇది ఇలా ఉంది అలా ఉంది అని అన్నాడు. నిద్ర వచ్చినప్పుడు హంసతూలిక తల్పాల మీద పవలించినటువంటి వాళ్ళైనా సరే, ఎక్కడో అరణ్యాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, పెద్ద పెద్ద రాజులైనా కూడా సరే ఆ రోజుల్లో దుమ్ము ధూళి ఉండే ప్రాంతంలో పడుకొని నిద్రపోయిన ఇది కూడా ఉంది. అట్లా ఇక్కడ నేను ఈ శాంతిపురంలో ఒక విషయం ఉంది ఏంటనంటే, విశ్వామిత్రుడు కుక్క మాంసం తినడం అది నైతిక పతనం కిందకి వస్తుందా అంటే, విశ్వామిత్రుడు అంతటి వాడు కుక్క మాంసం తినడం ఏంటి అనేది ఉంది. అంటే దీని గురించి ఏదన్నా కొంచెం చెప్తే. విశ్వామిత్రుడు లాంటి రాజర్షి బ్రహ్మర్షులు కూడా తింటే కానీ బ్రతకలేరమ్మా, బ్రతికే నిలిచిపోతుంది. కాబట్టి బ్రతకడానికి ఆ కందమూలాలు, ఆకులు, అలములు అన్నీ కూడా తింటా వస్తూ ఉన్నారు, మంచిదే. అలాంటప్పుడు ఏమీ దొరికిన ఏదైనా మాంసం కూడా ఒక ఆహారమే, అది తినకూడదని ఏమి నిషిద్ధం కాదు. దాన్ని తినడం వల్ల మనిషి యొక్క ప్రవర్తన మారుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంతేగాని నీ ప్రవర్తనకు ఎలాంటి ఆహారం తినాలనేది నువ్వే చూస్ చేసుకోవచ్చు, నువ్వే ఎంచుకోవచ్చు అనేసి అది మనకు స్వతంత్రం ఇచ్చారు మన సొసైటీలో. ఆ శాకాహారం అని మాత్రమే కాదు, మాంసాహారం తినేవాళ్ళని కూడా ఎవరిని అభ్యంతరపరచలేదు, బహిష్కరించలేదు. కాబట్టి అది బహిష్కరణ కాదు, ప్రతి ఒక్క వ్యక్తి తన ఎలా జీవించాలి, ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, ఆయన ఏం సాధించాలి అనుకుంటున్నాడు, దానికి తగినంత ఆహారం, దానికి తగినంత విధంగా భోంచేయాలి. కాబట్టి అటువంటి వాళ్ళు
ఎలా భోంచేసినా తప్పులేదు. కానీ ఈయన సిద్ధంగా పెట్టుకొని ఉండి కూడా బ్రతకాల్సిన సమయం వచ్చినప్పటికీ బ్రతుకు ముఖ్యం కాబట్టి, జీవించడం ముఖ్యం కాబట్టి ఏది వచ్చితే అది తినుండొచ్చు, అందులో తప్పేం లేదు. దానివల్ల ఆయన నైతికంగా దిగజారిపోవడం అంటూ లేదు. ఎందుకంటే దానికోసం తను ఎవరినో హింసించడం, బాధ పెట్టడం, చంపడం అది వినోదానికి తినడం కాదు, బ్రతుకు నిలబెట్టుకోవడానికి తినడంలో తప్పేం లేదు. తర్వాత ఇక్కడ మనం శాంతి అనుశాసనిక పర్వాలు రెండు అనుకుంటున్నాం కదా. శాంతి పర్వం చెప్పే రాజనీతికి, అనుశాసనిక పర్వం చెప్పేటటువంటి యోగ మార్గాలకి ఆ లింక్ ఏంటంటారు? ఆ లింక్ నేను ఇంతకుముందు అన్నట్టు మన అది సంస్కృతిలో ఎవరో ఒక అది పండితుడు కానీ, లేదా ఒక రాజు కానీ, ఒక వేదాంతి కానీ అందరికీ ఇలా ఉండాలి అనేసి నిర్దేశించడానికన్నా వాళ్ళు ఏది మంచిది, ఏది శ్రేయస్సు, ఏది ప్రియం, ఏది కాదు అని చెప్పగలిగిన విజ్ఞులు వాళ్ళు చెప్పి వదిలేశారు. నువ్వు నీ స్వతహాగా నీకు ఎలా కావాలంటే నీ బ్రతుకు, నీ బాగు, నీ బాట నువ్వు ఎంచుకొని అలా ప్రవర్తించవచ్చు, అలా వికసించవచ్చు అని మనకు స్వతంత్రం ఇచ్చారు. అందువల్ల ఏమరా అంటే ఇక్కడ ఇప్పుడు రాజనీతి ఇక్కడ శాంతి పర్వము రాజనీతి చెప్తుంది, అనుశాసనిక పర్వం యోగమాల చెప్తుంది. ఇక్కడ రాజు అన్నప్పుడు తనకు కొన్ని బాధ్యతలు వస్తున్నాయి, తను ఉండాల్సిన స్థితి. ఆయన ఎంత సౌమ్యుడిగా తెల్లవారితో లేచి సంధ్యావందనం చేసుకొని జపం చేసుకొని కూర్చుంటేనే సరిపోదు, అవి కూడా చెయ్యాలి. కానీ ఒక్కొక్కసారి తను సింహాసనం పైన కూర్చున్నప్పుడు కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా వస్తుంది, దండన చేయాల్సిన అవసరం వస్తుంది, న్యాయం తీర్చాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకొని ఆయా సమయాలకు మారుతూ ఉండాలి. అదే యోగి పొంగవుడుగా ఉన్నవాడికి తన సంకల్పం, తన ఆశయం ఎవరంటే ముక్తి లేదు మోక్షం ఏవో ఉంటాయి. అందుకు తను ఎక్కడో ఒక చోట తనిగా కూర్చొని కూడా ఒక్కటిగా కూర్చొని లోన్లీగా కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఈయనకి అలా కాదు, రాజు కళ కాదు, దానికి తగినంత ఇది వాళ్ళకు ఉండాలి. సో యోగ మార్గం ఇక్కడ రాజమార్గం అనేది ఆ ఇండివిజువల్కి యోగ మార్గం ఇండివిజువల్స్గా ఉండొచ్చు, కానీ వీళ్ళందరికీ కావాల్సిన అది రాజు కూడా ఉండాలి. అదే రాజమార్గం రాజదండన సక్రమంగా జరగకుండా ఉంటే ఆ దేశంలో ఈ యోగి కూడా ఈజీగా అంటే సురక్షితంగా ఉండలేడు. తన యోగం కానీ తన సన్యాసం తన తపస్సు కూడా చేసుకోలేరు కదా. కాబట్టి అది అవసరం. కానీ అక్కడొచ్చి యోగ మార్గం అది ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మంచిది, దానివల్ల పరాయి వాళ్ళకు కూడా శ్రేయస్సు కలగచ్చు. కానీ అదే రాజమార్గంలో ఇది బహిర్గతంగా సొసైటీకి అందరికి కావాల్సిన మార్గం ఈయన చేసే ప్రయత్నం. కాబట్టి అది డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటాను నేను. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచిస్తే, రాజు అనేటటువంటి వాడు ఒక రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి వాడు యోగ మార్గాల్ని అవలంబిస్తూ అంటే మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేయాలి. రైట్, ఇలా కూడా చెప్పచ్చు. యాక్చువల్గా అదే మన సంస్కృతిలో రాజు అయినోడు సుక్షత్రియుడిగా ఉన్నాడు, మంచి రాజు అయినోడు అంటే వాడికి యోగం వేదం తెలియకుండా కాదు. కానీ తన అనుష్ఠిష్ట దినము అందులోనే కూర్చొని చేయాల్సిన ఆ బాధ్యత ఆయనకి లేదు. బికాస్ మధ్య బాధలుతుండే నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కావాలి. అందుకే వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు జనక మహారాజును ఎత్తుకుంటే తను రాజర్షి అంటారు. అతనికి ఎన్నో కథలు కూడా చెప్తారు. సత్సంగలో తనకు ఎక్కడో
ఏదో జరుగుతూ ఉందని చెప్పి తనతో కూడా ఉండే సన్యాసులంతా కూడా లేచి పరిగిస్తూ ఉంటే అగ్ని జరుగుతూ ఉందని చెప్పి అని ఎవరు అనేటలకే వీళ్ళకు ఉండే ఒక్కటే ఆ ఒడ్డ ఆడ ఆరేసి వచ్చి ఉంటారు, అది కాలిపోతుందేమో అని చెప్పి భయపడి ఈ సన్యాసులు వీళ్ళతో కూడా ఉండేవాళ్ళు కూడా పరిగిస్తున్నారు. ఆయన సిటీ కాలిపోతా ఉంటే కూడా ఈయన కదలలేదంట. అంటే అంత నిగ్రహం ఉంది, అది పోయేదేముంది వచ్చేదేముంది అంతా లేదనేసి అటువంటి నిగ్రహం ఉన్న. కానీ ఆయన ఎప్పుడు సన్యాసుల మాదిర దేశాన్ని వదిలేసి ఆయన బాధ్యత వదిలేసి ఆయన చేలా. కానీ సర్వజ్ఞానుడిగా ఉండి కూడా ప్రజలకు తన బాధ్యత రాజుగా ఉండే వల్ల చేస్తున్నాడే కానీ బట్ పరిగెత్తలేదు. కాబట్టి చాలా వరకు శ్రీరామచంద్రుడు కానీ దశరథుడు కానీ వీళ్ళందరికీ కూడా చూస్తే వాళ్ళు రాజులు అవ్వగలిగిన వాళ్ళు ముందు యోగులు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే అంత మంచి రాజులైనారు. వాళ్ళ భారతంలో ఉండే ఏ రాజులను ఎత్తుకున్నా కూడా నిజమైన ప్రసిద్ధి కలిగిన వాళ్ళు అందరూ జ్ఞానం ఉంది, వాళ్ళు యోగ మార్గం అవలంబించిన వాళ్ళే. ఇప్పుడు మీరు కాలేజీలో టీచర్గా ఉండారు, ఉపన్యాసాలు అక్కడ ఇస్తారు, ఇంటికి వస్తే వంట చేయకుండా నిలిపారు కదా. కానీ ఒక ఆమె ఎవరంటే వంటే చేసి అందరికీ పూటకు భోజనాలు పెడుతుంటుంది ఒక తల్లి. ఆమె పని వంటలు చేసే పనే ఉంటుంది. అంత మాత్రాన నువ్వు కాలేజీకి పోయి అక్కడ ఉద్యోగం చేసినాను, నేను చదువు చెప్పినా అని చెప్పి ఇంటికి వచ్చి ఇంటి పరిస్థితులు చూసుకోకుండా ఉండవు కదా. కాబట్టి నువ్వు అది తెలియదని కాదు, కానీ నీ అవసరం నీకు ఇచ్చిన ఆధిక్యత ఎక్కడ దాని ప్రకారం చేయాలి. అదే అంతేగాని వాళ్ళు తక్కువ అని కాదు. తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు చెడిపోతారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత రాజుగా నిర్వర్తించలేకుండా ఎంతోమంది చెడిపోయి ఉండారు, పడిపోయి ఉండారు, పతనం అయిపోయి ఉండారు. అది సంఘం కూడా వాళ్ళ వల్ల సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా కాకూడదు అనుకోని భీష్మ పితామహ ధర్మరాజుకి ఇలా అన్ని చెప్పాడంటే రాజనీతి నీకు తెలిసి ఉండాలి. రైట్, ఎస్. అట్ ద సేమ్ టైం నీకు యోగా అంటే ఉండాలి, ఇది కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనశ్శాంతిని పొందాలి, అక్కడ నువ్వు పరిపాలన చేయాలి అనే దాంతో ఈ శాంతి అనుశాసనిక పర్వాలు రెండు అందుకే అనుబంధం అని చెప్పి రెండు. ఇప్పుడు వాళ్లకు అదే రాజు ధర్మరాజు కానీ అంతకుముందు యుద్ధంలో అర్జునుడికి కానీ వీళ్ళందరికీ వ్యక్తిగతంగా అది ఆలోచిస్తూ విషాదానికి గురి అవుతారు. అక్కడ స్ట్రాంగ్గా లేకుండా. కానీ వాళ్ళు రాజుగా ఇప్పుడు పాండవులందరూ కూడా వాళ్ళు కష్టపడింది మొదటి నుంచి అవస్థ పడిన దానికి కష్టాలంతా ఉన్న వల్ల వాళ్ళకి ఎంతో ఈర్ష్య కోపం అంతా కూడా ఉండదు. యుద్ధం చేయాలి అనే ఉద్దేశం బలంగా ఉండింది. అయినా యుద్ధం దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు మనసు పెట్టి ఆలోచిస్తే అయ్యో ఇంత మన బాంధవ్యాలకు లోపడి వాళ్ళు విషాదానికి పడిపోతారు, గురవుతారు. అక్కడ నిజంగా అందుకే ఆయన చెప్పేది యోగి అక్కడ నిజంగా ఉండాలి. యోగి ఆ ధర్మం వాళ్ళకి తెలుసుంటే నిజమైన యోగి అంటే నేను చేసేది ఏమీ లేదు, అవును ఇది జరిగేది జరుగుతుంది అని చెప్పి హాయిగా ఉండుంటాడు. వాడు చేసే పని చేసి ఉంటాడు. ఇంకొక యోగీశ్వరుడు కృష్ణుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. వాడు యోగి అయ్యుంటే అది కృష్ణుడు చెప్పాల్సి వచ్చింది, రిమైండ్ చేయాల్సి వచ్చింది యోగి. అప్పుడు తలకు కూడా తెలిసింది, చేశాడు. ఇప్పుడు ధర్మరాజు ఇప్పుడు మాత్రం కాదమ్మా, ఆ తర్వాత కూడా వాళ్ళు అశ్వమేధ యాగం చేపించాలని చెప్పి ఈయన దగ్గర ఎంత ఖజోలు చేస్తారు. వ్యాసుడు కృష్ణుడు ఈయన్ని ధర్మరాజును ఇంకా ఆయన ఇప్పుడు కాదు, ఈ మధ్య నేను చదువుతూ ఉంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. వీళ్ళు ఇంత పెద్ద రాజులు, ప్రభువులు, చక్రవర్తులు, ధీరులు వాళ్ళందరూ కూడా. ధృతరాష్ట్రుడు నేను వెళతాను నాయన అరణ్యాలకి ఇంకొద్దురా నేను వెళ్ళిపోతాము గాంధారి అంటే పడి ఆడుస్తారు. కుంతి భర్త అంటే పడి ఆడుస్తారు, వద్దు వద్దు అంటారు. వాళ్లకు ఆ నిజమైన మనస్సు వ్యక్తిగతంగా ఉండే లోపాలు మనం మీరు ఎవరైనా అందరూ ఎలా పడతామో అలాంటి స్వభావాలు వాళ్ళలో ఇంకా ఉన్నాయి.